దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అక్రమ కేసులు వీళ్ళు పెట్టారట, అక్రమ కేసు మీరు పెట్టించి అది సంబంధం లేని కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టించి ఇష్టం వచ్చినట్టు నువ్వు వచ్చాడు కూర్చొని మాట్లాడితే నిజమన్నా మళ్ళా హత్య జరిగితే ఇప్పటి వరకు ఎందుకు నేరస్తులను అరెస్ట్ చేసి పట్టించలేదు? 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? వివేకానంద రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు తీసుకున్నారు, అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మీరు సిబిఐ చేసింది మీరు, అని ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు మీరు అప్పుడు మీరు చేయండి. చేత కాదా? ఎక్స్పీరియన్స్ లేదా? సంపద సృష్టించే వాళ్ళు, న్యాయాన్ని నడిపించే వాళ్ళు, దేశాన్ని నడిపించే వాళ్ళు, స్వతంత్ర సమరయోధులు, దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు, మీలాంటి మంచి వ్యక్తులు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు మర్డర్ కేసులో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు ముద్దాయిల్ని శిక్షించలేకపోయాడు, పట్టించలేకపోయాడు చెప్పండి ఫస్ట్. సిబిఐ తెచ్చినారు, అది సిబిఐ చేయాల్సిన పని, సిబిఐ చేయాల్సిందండి. జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐ చేస్తుంది. క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది, మీకు వినిపిస్తోందని నాకు అర్థం అవుతుంది. సిబిఐ జరుగుతుంది, ఎంక్వైరీ అయిపోయిందని మనకి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కేసు నడిపినట్టు మోహన్ రెడ్డి గారు కేసు నడిపేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సిబిఐ వాళ్ళు. మేడం ఓకే అర్థమైంది, వదిలేండి మీరు. ఓకే అరుణ్ గారు అర్థమైంది కదా, మీరు గమ్మనండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. బండారు వంశీ గారు రియాక్ట్ అవ్వండి సార్. రాజు గారు సార్, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట అన్నారు సార్, ఇందాక నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, వివేకానంద రెడ్డిని వేసేస్తే మరి అరెస్ట్ చేయొచ్చుగా అంటున్నారు. ఇప్పుడు అరుణ గారు క్వశ్చన్ చేసేటప్పటికి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారంటే అది సిబిఐ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదంటున్నారు. ఇక్కడే ఆన్సర్ దొరికింది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మీరు అందరూ ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో ఎంఎస్ నారాయణ గారు వస్తారు గాలితో మారం లాగా. అలా మాట్లాడకండి, మాట్లాడేటప్పుడు పద్ధతిగా ఉండండి, మాట్లాడనివ్వండి. ఇప్పుడు మన టాపిక్ పులివెందుల నియోజకవర్గం కాబట్టి సార్, ఆపండి సార్. మోహన్ రెడ్డి గారు సార్ మ్యూట్ చేసే ఆప్షన్ లేదా రాజు గారు? పర్లేదు కానీ ముగ్గురు మీరే కాబట్టి మీరు 4 ఆయన కాబట్టి దానికి ఏముంది, కొంచెం మంచిగా మాట్లాడాలి. మోహన్ రెడ్డి గారు కొంచెం మంచిగా మాట్లాడాలి. మోహన్ రెడ్డి గారు కొంచెం మంచిగా మాట్లాడాలి. నలుగురు అనే పదాన్ని యాడ్ చేయొద్దు. నలుగురు అనే పదాన్ని యాడ్ చేయొద్దు. నలుగురు అనే పదాన్ని యాడ్ చేయొద్దు. కాదు పాటించేట్టుకుంటే మ్యూట్ చేస్తాం కదా, మ్యూట్ చేయలేదు కదా. వినండి సార్ వినండి ఫస్ట్, వినండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో వచ్చేసారు ఉదయాన్నే. వినండి ఫస్ట్, ప్రెసెంట్ గా సాగే డిబేట్ లో ఎందుకు మీ ఫ్రస్ట్రేషన్? ఆగండి, ఒక నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి సార్. 5 ఏళ్ళు వెనకపోతే చరిత్ర తెలుసు. మీరు ఆగండి ఫస్ట్ సార్, ఆగండి. మీరు మాట్లాడండి సార్. వంశీ గారు సార్, పులివెందుల నియోజకవర్గం ఏర్పడిన 1955 నుంచి చూసుకుంటే సార్ 55 నుంచి 62 వరకు పెంచికల బసిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సార్.